కిరణ్ మరియు డిజిటల్ దొంగ. కిరణ్కి తన ఫోన్ అంటే చాలా ఇష్టం. అందులో రకరకాల ఆటలు ఆడటం, కొత్త విషయాలు నేర్చుకోవడం అతనికి ఎంతో సరదా. ఒకరోజు ఇంటర్నెట్లో వెతుకుతుండగా కిరణ్కు ఒక వెబ్సైట్లో సరికొత్త గేమ్ కనిపించింది. అది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది, కాని అది అధికారిక యాప్ స్టోర్లో లేదు. ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి అని ఒక బటన్ మెరుస్తూ కనిపించింది. ఆ ఏపీకే ఫైల్ ఒక అందమైన, మెరిసే బహుమతి పెట్టెలా కిరణ్ను ఊరించింది. నన్ను తెరువు, లోపల అద్భుతమైన ఆట ఉంది అన్నట్టుగా అనిపించింది. కిరణ్ ఆ బటన్ నొక్కబోతుండగా వాళ్ళ నాన్న గదిలోకి వచ్చారు. కిరణ్, ఏంటది? అంత ఆత్రంగా ఉన్నావు అని అడిగారు. కిరణ్ చూపించగానే నాన్న ముఖంలో ఆందోళన కనిపించింది. నాయనా, గుర్తు తెలియని వెబ్సైట్ల నుండి వచ్చే ఏపీకే ఫైల్స్ అపరిచితులు ఇచ్చే చాక్లెట్లలాంటివి. అవి చూడటానికి బాగున్నా ప్రమాదకరం కావచ్చు అని చెప్పారు. ప్రతి ఏపీకే ఫైల్ ఒక మూసి ఉన్న పెట్టెలాంటిది. అధికారిక స్టోర్ నుండి వచ్చే పెట్టెలు సురక్షితం, కాని బయట దొరికే వాటిలో ఆటతో పాటు ఒక డిజిటల్ దొంగ కూడా దాక్కుని ఉండవచ్చు. నాన్న ఇంకా వివరిస్తూ, ఆ డిజిటల్ దొంగ మన ఫోన్లోకి చొరబడి మన ముఖ్యమైన ఫోటోలు, సందేశాలు, పాస్వర్డ్లు వంటి వాటిని రహస్యంగా దొంగిలిస్తుంది. మనకు తెలియకుండానే మన సమాచారాన్ని తస్కరిస్తుంది. నాన్న మాటలు విన్నాక కిరణ్కు భయం వేసింది. అతనికిందాక మెరుస్తూ కనిపించిన ఆ బహుమతి పెట్టె ఇప్పుడు ఒక ప్రమాదకరమైన ఉచ్చులా కనిపించింది. కిరణ్ వెంటనే ఆ వెబ్సైట్ను మూసేశాడు. క్షమించండి నాన్న, నాకు తెలియదు. ఇకపై నేను అధికారిక యాప్ స్టోర్ నుండి మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాను అన్నాడు. ఆ రోజు కిరణ్ ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. ఆన్లైన్లో కనిపించే ప్రతీదీ నమ్మకూడదు. డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండటమే అసలైన తెలివి.